ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాఢ నిరాశలో మునిగిపోయారు. రాష్ట్రాన్ని అధికారంలోకి నడిపించిన సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి వైఎస్ఆర్ శ్రేణుల్లో ఒత్తిడి, గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రముతో పాటు కర్నూలు జిల్లాలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలోకి చేరడం వలన సొంత పార్టీ నమ్మకంపై దెబ్బ తగిలినట్టు అనేక మంది పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఈ నిరాశకర వాతావరణాన్ని చిగురించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏప్రిల్ 10న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహకులు, కార్యకర్తలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మరియు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రతి ఒక్క నాయకునితో చర్చించి వారి మనోభావాలను అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తాత్కాలికమే, ప్రజలు ఖచ్చితంగా నిజం ఏంటో గ్రహిస్తారని వారికి చెప్పారు. ప్రజల కోసం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మర్చిపోలేరని ఆయన చెప్పారు. కార్యకర్తలకు మీరు ధైర్యంగా ఉండాలి, పార్టీ మీతోనే ఉంది అంటూ ఆయన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. అలాగే ఇటీవల దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలలో ఆందోళనకు కారణమైన వక్ఫ్ చట్ట సవరణపై స్పష్టంగా స్పందించారు. ముస్లింల హక్కులను రక్షించడంలో వైఎస్ఆర్సీపీ ముందుంటుందని ఆయన బల్లగుద్ది చెప్పారు. రాష్ట్రంతో పాటు కర్నూలులోని ముస్లింలకు పార్టీ అండగా ఉంటుందని, మీరు ఈ సమస్యపై చురుగ్గా స్పందించాలని అన్ని పార్టీ జిల్లా నాయకులకు స్పష్టంగా సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జెడ్పీటీసీలు, ఎన్పీటీసీలు, మున్సిపల్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పునర్నిర్మాణానికి ఆవశ్యకమైన కార్యాచరణ పథకంపై చర్చించబడింది. పార్టీ కార్యనిర్వాహకులకు న్యాయ పరిరక్షణ అందించేందుకు ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన కార్యకర్తలలో ఒక పెద్ద విశ్వాసాన్ని పెంపొందించింది. ఈ సమావేశం అనంతరం కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులలో గణనీయమైన మార్పు కనిపించింది. కార్యకర్తలలో నూతన ఉత్సాహం, పార్టీ పట్ల నమ్మకం, నాయకత్వంపై విశ్వాసం పునరుద్ధరించబడ్డాయి. జగన్ వ్యక్తిగతంగా కలిసిన మన అభిప్రాయాలను వినడం వల్లనే మనలో నమ్మకం తిరిగి వచ్చిందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా పార్టీ తిరిగి ఉద్యమ పంతాలోకి అడుగు పెడుతున్న సంకేతాలు అందించారు జగన్. నిరుత్సాహాన్ని అధిగమించి ప్రజా సమస్యలపై పార్టీ మరింత చురుకుగా ముందుకు సాగనున్నది. కర్నూలులో ప్రారంభమైన ఈ ఉద్యమ ఉత్సాహం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.